paisamin.com ద్వారా ఆన్లైన్ లో ఏదైనా కొనండి. ప్రతి ఆర్డర్ పైన ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం. ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. సినిమా మహా నేను మిస్టర్ బి మ్యాటర్ లో వెళదాం. 2016 సంవత్సరం మొదలవగానే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకి నాన్నకు ప్రేమతో సినిమాతో ఓ మెమరబుల్ గిఫ్ట్ ని ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక్కడితో సరి ఈ సంవత్సరానికి ఇంతే అని సర్ది చెప్పేయకుండా ఈ సంవత్సరం అభిమానులకి మరో కిక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న మోహన్ లాల్ పాత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఘట్టాలని రామోజీ ఫిల్మ్ సిటీలో ఫిల్మ్ యూనిట్ పిక్చరైజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి బయటకు వచ్చిన అన్ని అంశాలు కూడా ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రియుల్ని కూడా విపరీతంగా ఎక్సైట్ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలోనే తాజాగా మరో అంశం ఈ సినిమాకి సంబంధించి అందరూ కూడా సీరియస్ గా ఆలోచించే అవకాశాన్ని కల్పిస్తా ఉంది. అదేమంటే ఈ సినిమాకి జనతా గ్యారేజ్ అనే టైటిల్ పెట్టారు. ఇక్కడ అన్ని రిపేర్ చేయబడతాయి అన్నది సబ్ టైటిల్. ఈ వ్యవహారం చూసి ఈ కథలో హీరో తప్పకుండా మాస్ మచ్చ అయి ఉంటాడు. అతను చేసే రచ్చ అదో రకంగా ఉంటదని అందరూ అవగాహనకు వచ్చారు. కానీ లేటెస్ట్ గా బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ మ్యాటర్ ని అడ్డంగా కొట్టేస్తా ఉంది. జనతా గ్యారేజ్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా కనిపించబోతున్నాడంట. తెలివిగలవాడు, బుద్ధిమంతుడైన ఓ స్టూడెంట్ మాస్ మ్యాన్ గా ఎలా అవతరించాడు అన్నది ఈ కథలో కీలకమైన పార్ట్ అని చెప్పుకోవటం వినిపిస్తా ఉంది. కొంతమంది వివరిస్తున్న దాని ప్రకారం హీరో క్యారెక్టర్ ఐఐటి స్టూడెంట్ అన్నది ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా బయటికి తెలుస్తుంది అని చెప్తున్నారు. పోతే ఈ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కొంతమంది చాలా వరకు నమ్మదగిన వ్యక్తులు చెప్పడం మూలంగా ఈ విషయాన్ని నిజంగానే భావించాల్సి వస్తుంది. అలా నమ్మాలనిపించడానికి ఇంకో లాజిక్ కూడా ఉంది. అదేమిటి అంటే కొరటాల శివ ఇంతకు ముందు తీసిన తన సినిమాల్లో హీరోల్ని మామూలుగా చూపెట్టలేదు. డిగ్నిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ గానే చూపెడుతూ రచ్చ రంబోలో చేయించాడు వాళ్ళతో. కాబట్టి ఈ సినిమాలో కూడా ఐఐటి స్టూడెంట్ గా చూపెడుతూ ఎన్టీఆర్ లోని డిఫరెంట్ మాసిజాన్ని బయటికి తెస్తున్నారు అనుకోవచ్చు. బేసిక్ గా ఈ కథలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కొరటాల శివ చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు అన్న మ్యాటర్ ఆల్రెడీ ప్రచారంలోనే ఉంది. ఆ మ్యాటర్ కి ఈ ఐఐటి యాంగిల్ తోడై సినిమాపై అంచనాలని మరి కాస్త పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో స్టూడెంట్ గా కనిపించారు. స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, నాగా వంటి సినిమాలు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా గాను కొంత మంచి పేరు వచ్చినప్పటికీ కాలేజ్ స్టూడెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన క్యారెక్టర్ ఇంకా పడలేదని చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ జనతా గ్యారేజ్ లోని క్యారెక్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి కొరటాల శివ అటు మాస్ లోను ఇటు యూత్ లోను సరికొత్త క్రేజ్ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందేమో. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.